హలో గాయస్, ఈ రోజు వీడియో దేని గురించి అంటే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. సో నాకేంటంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, అక్క మీరు ఏ జాబ్ చేస్తారు, మెడికల్ కోడింగ్ గురించి కొంచెం యూస్ఫుల్ అయ్యేటట్టు చెప్పండి అక్క అని. మనము యూజ్ లేని చెప్పినా చెప్పకపోయినా యూస్ఫుల్ ఉండే వీడియోస్ ఖచ్చితంగా లేట్ కాకుండా అప్లోడ్ చేయాలని చెప్పి ఈరోజు మీకు క్లియర్గా నేను ఏం జాబ్ చేస్తాను, నా ప్యాకేజ్ ఎంత, అండ్ మెడికల్ కోడింగ్ గురించి నాకు అంత తెలీదు. తెలిసినంత వరకు నాకు 5.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్యాకేజ్లు ఎంత ఉంటాయి, స్టార్టింగ్ ఏంటి అనేది చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో అంతా చూసేసేయండి. మరి బోరింగ్ ఏం చెప్పనులేండి, మంచిగానే చెప్తా. కారపూస తీసుకొస్తున్నాడు కృష్ణ, అది తింటూ చెప్తా మీకు. మా మమ్మీ పంపించింది. మంచిగా మరీ బోరింగ్గా చెప్పను, ఫన్గా చెప్తాను. ఆ సౌండ్లు చేస్తే వినిపించదు కృష్ణ. తలుపేసి ప్రశాంతంగా చెప్తా, దగ్గరగా. ఇంకోండి మన కోసం కారపూస కూడా వచ్చింది. ఇవి తింటూ నేను మీకు డీటెయిల్డ్గా చెప్తా. వెళ్ళు, నువ్వు ఉంటే నేను ఫ్రీగా మాట్లాడలేను. సో నా జాబ్ ఏంటంటే మెడికల్ కోడింగ్. కొంతమందికి మెడికల్ కోడింగ్ అంటే ఏంటో తెలియదు కదా. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలిసింది, ఏ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా చేయొచ్చు. కొన్ని కంపెనీస్ అయితే అందరినీ తీసుకుంటుంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని, కొంతమంది బీఫామ్ ఎంఫామ్ అలా చేసిన వాళ్ళకి. అండ్ ప్రెజెంట్ ఎలా అయ్యిందంటే సిఆర్సి సిపిసి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను ఎలా చేశానంటే, నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు క్లియర్గా. ఇక్కడే ఉండి చూస్తున్నాను నేనేం మాట్లాడుతున్నానా అని. వెళ్ళు, నేను ఆపాలా? ఇప్పుడు ఈయన నాకు నేను ఎలా మాట్లాడాలో చెప్తాడు. నేను ఫ్రీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటా. అలా మాట్లాడొద్దు, ఆ వర్డ్ ఇవ్వద్దు, ఈ వర్డ్ చెప్పద్దు అంటాడు. అప్పుడు అది రియాలిటీ ఎలా అయ్యిద్ది నాకు అర్థం కాదు. చెప్పండి, నేను ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్తే ఇంకా నేనెందుకు వీడియోలు తీయటం? మార్చుకో ఛానల్ పేరు నీది, కృష్ణాస్ ఫ్యామ్ జమన్. అప్పుడు మీరు ఎవరు చూడరు కదా. యాక్చువల్లీ నన్నే ఎక్కువ మంది చూడట్లా, మా మిన్నిని చూస్తున్నారు. సర్లే ఉండండి, ఒక నిమిషం ఆపమంటున్నాడు, మళ్ళీ ఆన్ చేస్తా. సో మళ్ళీ ఆన్ చేసేసాను. డీటెయిల్గా చెప్తాను క్లియర్గా. ఫస్ట్ నేనైతే బీఫామ్ అయిన వెంటనే జాయిన్ అయిపోయా. పాస్డ్ అవుట్ అయిన వెంటనే మా అన్నయ్యకి తెలిసిన ఫ్రెండ్, నేను విజయవాడలో ఉండేదాన్ని పెళ్లికి ముందు, ఎపిసోడ్స్లో చేసేది అక్క. ఆ అక్క నాకు రిఫరెన్స్ ఇచ్చి జాయిన్ చేయించింది. అప్పుడు ఫస్ట్ ఫ్రెషర్గా కాబట్టి అంత ఎక్కువ అడగల. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెట్టారు, తర్వాత సిస్టమ్స్ గురించి అడిగారు, మనం ఏవైతే బీఫామ్లో చదువుతామో అవి అడిగారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడైతే మెడికల్ కోడింగ్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు. స్టిల్ ఇంటర్వ్యూ ఈజీగానే ఉంది, జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నా ప్యాకేజ్ ఎగ్జాక్ట్గా ఎంతో గెస్ చేయండి, 9,000. 9,000కి ఎలా చేశారు మీరంటే, మెడికల్ కోడింగ్లో సాఫ్ట్వేర్ వాళ్ళకు వచ్చినంత శాలరీస్ ప్యాకేజెస్ అయితే షూర్గా రావు. అంటే మనం చదివిందే బీఫామ్ కదా. అదే ఎంటెక్లు అవన్నీ చేసామనుకో మంచిగా ఎక్కువ ప్యాకేజ్లు వస్తాయి. మనకి మ్యాథ్స్ రాక వీటిల్లోకి వచ్చేసాం కదా. సో దీంట్లో కూడా ప్యాకేజెస్ 90,000, 1 lakh దాకా వెళ్ళేవి కూడా ఉంటాయి. నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ నేను ఇప్పుడు చెప్పేవి కూడా నాకు తెలిసినంత వరకే చెప్తాను. వీటిలో ఏమైనా తప్పులున్నా కానీ మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తా. సో అక్కడ నేను 9,000కి జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఉండేవి. ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు బాగా, అంటే ఫ్రెషర్స్ కానీ ఎవరికైనా. ఏ కంపెనీలో అయినా ప్రొబేషన్ పీరియడ్ ఉండేది తెలిసిందే కదా. సో నాకు వచ్చే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే సర్టిఫికేషన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్నది అయితే మెడికల్ కోడింగ్లో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నాకు కోచింగ్ సెంటర్లు ఎక్కడ బాగుంటాయి అక్క అని అడుగుతున్నారు. నిజంగా లిటరలీ నాకు అసలు ఐడియా లేదు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి, వాటిలో ఏది బాగుంటుంది అనేది నాకు తెలీదు. మాకేంటంటే ఫస్ట్ నేను చేసిన ఫ్రెషర్గా చేసిన దాంట్లోనే కంపెనీ వాళ్ళే బాండ్ ఉండిద్ది. అక్కడ మనం ఎగ్జామ్ వాళ్ళే రాయిస్తారు. 1.5 year 2 years బాండ్ ఉంది. మేము వెళ్ళిన వెంటనే 2-3 అంటే మాది ప్రొబేషన్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళే ఎగ్జామ్ రాయించేశారు. చెన్నై వెళ్ళి ఎగ్జామ్ రాసాము. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాము. సో బాండ్ అయిపోయిన వెంటనే సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎగ్జామ్ ఫీజు మొత్తం వాళ్ళే పే చేశారు. కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్కి ఎక్స్ట్రా పే చేస్తాయి. సిఆర్సి సిపిసి సిసిఎస్ఈ లాగా చాలా ఉంటాయి, మనం ఏదన్నా చేయొచ్చు. ఎగ్జామ్ కొన్ని టఫ్గా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. అవి కూడా నాకు డీటెయిల్డ్గా తెలీదు. నేనైతే సిఆర్సి రాశాను, అది నార్మల్గా బాగానే ఉంటుంది. సర్టిఫికేషన్ గురించి అయితే నాకు ఇంతే తెలుసు. అండ్ జాబ్ పరంగా అయితే మెడికల్ కోడింగ్లో ఇన్పేషెంట్ ఉండిద్ది, ఈఎన్ఎం ఉండిద్ది, హెచ్సిసి ఉండిద్ది. నేనైతే నాకు 5.5 years ఎక్స్పీరియన్స్. నేను ఓన్లీ హెచ్సిసి చేశా. ఫస్ట్ కంపెనీ నుంచి ఫస్ట్ ఎపిసోడ్స్లో 2.5 years చేశా విజయవాడ.
తర్వాత నా లక్ ఎంత బాగుందో తెలుసా. యాక్చువల్లీ నేను ఎంత అని చెప్పాను, 9,000 అని చెప్పాను కదా. 2.5 yearsకి అక్కడ నాకు 14,000 వచ్చింది, అంటే అప్రైజల్తో కలిపి. నా లక్ ఎంత బాగుందంటే పెళ్ళయ్యాక మా ఆయన సుడి తిరిగి ఇలా చేశాడు. ఏమైందంటే పెళ్ళికి ముందు ఒక 4 months దాకా నాకు ఇన్సెంటివ్స్ బాగా వచ్చి శాలరీ అరౌండ్ 45,000 దాకా వచ్చింది. ఏది విత్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్ లేకపోతే ఏం లేదు, ఆ 14,000. సో ఇన్సెంటివ్స్తో కలిపి 45,000 అలాగా లైన్గా 3 months వచ్చినాయి. సో అప్పుడు నేను హైదరాబాద్ ఎపిసోడ్స్ కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. అది కూడా నేను ఏం ప్రిపేర్ అయ్యి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ కృష్ణ అటెండ్ అయ్యి కృష్ణ పోయింది. సో నువ్వు కూడా అటెండ్ అవ్వు, మంచి కంపెనీ అది. ఫస్ట్లో స్టార్టప్ కంపెనీ, స్టార్టప్ కాదు సారీ ఎంఎన్సీ కంపెనీ. చాలా అంటే చాలా. హెచ్సిసి అదే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు వాళ్ళు. మాదే పైలట్ బ్యాచ్. నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే అండ్ ద వర్స్ట్ డెసిషన్ కూడా అదే, అక్కడ జాయిన్ అవ్వటము మానేయటము. సో 2.5 years తర్వాత అక్కడ అయిపోయిన వెంటనే వాళ్ళు నా ఇన్సెంటివ్స్ కన్సిడర్ చేసి దాన్ని యాన్యువల్ సిటీసీగా కన్సిడర్ చేసి నాకు మంచి ప్యాకేజ్ ఇచ్చారు. లైక్ 14,000 నుంచి మీ నంబరు 45,000కి ఒకేసారి వెళ్ళింది. నేనేం చేశానంటే అప్పట్లో ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీకి ప్యాకేజ్ కోసం అని చెప్పేసి వచ్చేసా. ఇప్పుడు ప్యాకేజ్ ఎంత అంటే పక్క నుంచి మా ఆయన అలా చెప్పకూడదు, డైరెక్ట్గా అంటున్నాడు. సో నేను లాస్ట్లో ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా. మరీ అప్పుడు 45 అంటే కొంచెం వాళ్ళు మంచిగానే ఇచ్చుంటారు కదా, దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు చేస్తున్న కంపెనీ అయితే హెచ్సిసి రిలేటెడ్, హెచ్సిసి కూడా ఉంది, కాకపోతే సిడిఐ నేను చేసేది. సిడిఐ అంటే ప్రొవైడర్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇవంతా మీకు సోదిలా ఉండిద్ది. సో నేను చెప్పేది ఏంటంటే మెడికల్ కోడింగ్ గురించి. ఎవరైనా మెడికల్ కోడింగ్కి రావాలనుకుంటే ఈ ఫీల్డ్లో అయితే ఇప్పుడున్న బీఫార్మసీ చదివిన వాళ్ళకైతే ఇది నిజంగా బెస్టే. ఎందుకంటే అమ్మాయిల మనము ఇండస్ట్రీకి వెళ్ళి ఆ మెడిసిన్స్ ఆ స్మెల్ అదంతా మన వల్ల కాదు. ఇవైతే మంచిగా ఏసీలో కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్కి ఏ కంపెనీలో అయినా టార్చరే ఉండిద్ది. టార్చర్ అంటే టార్చర్ కాదు, వర్క్ లోడ్ బాగానే ఉండిద్ది. అలానే గివ్ అప్ ఇవ్వద్దు. ఒక 1.5 year 2 years ఎలాగోలా కష్టపడండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే అంటే ఎడ్యుకేషన్ అయిపోయాక అసలు ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు, వెంటనే జాయిన్ అయిపోండి. అది ఎంత తక్కువకైనా 5,000 అవని 6,000 అవని, సారీ ఇప్పుడు 5,000 6,000 ఇవ్వట్లేదు ఎవరు. నేను నా అప్పుడే అంతంటే ఇప్పుడు మినిమం 20,000 ఉంటుంది. మా దాంట్లో అయితే ఫ్రెషర్కి 25,000 నుంచి స్టార్ట్ అయింది. మనీ కాదు, ముందు మీకు ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి జాయిన్ అయిపోండి. బీఫామ్ అయిన వెంటనే ఏదైనా మంచి ఎంఎన్సీ కంపెనీ వస్తే. సో ఫ్రెషర్గా జాయిన్ అయ్యి అప్పుడు సర్టిఫికేషన్ ఉన్నా పర్లా, ముందు ఎవరైనా సర్టిఫికేషన్ చేసుకున్నా మీకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు మంచిగా. సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంటేనా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో అయితే ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ ఉంటేనే చాలా కంపెనీస్ తీసుకుంటున్నాయి మ్యాక్సిమం వరకు. ఓన్లీ కొన్ని కంపెనీసే జాబ్ ఇచ్చాక సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. సో ఇది సర్టిఫికేషన్ గురించి. ఫీల్డ్ ఎలా ఉండిద్దంటే ఉన్న బీఫార్మసీలో మనకి ఉన్న మిగతా అన్ని ఆప్షన్స్ కన్నా ఇదే నాకు తెలిసి అమ్మాయిలకి సేఫ్ అండ్ బెస్ట్. కొన్ని కంపెనీస్లో జస్ట్ మండే టు ఫ్రైడే ఉండిద్ది అండ్ కొన్ని కంపెనీస్లో సాటర్డే కూడా ఉండిద్ది అనుకుంటా. అంటే నాకు అంత క్లారిటీగా తెలీదు. ప్రజెంట్ మా కంపెనీలో అయితే ఓన్లీ 5 days వర్కింగ్. అమ్మాయిలకు కూడా మంచిగా ఉండేది, ఈవెన్ మెటర్నిటీ లీవ్స్ అవన్నీ కూడా. వర్క్ ఏంటంటే హెచ్సిసి కోడింగ్ అనేది ఇవన్నీ యుఎస్ హెల్త్ కేర్ వాళ్ళవి చార్ట్స్ వస్తాయి. పేషెంట్కి ఏ ఏ కండిషన్స్ ఉన్నాయి అనేవి మనం కోడ్ చేయాలి. అవేంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క గైడ్ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పడం కన్నా మీరు ట్రైనింగ్ తీసుకున్నాకే వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఫీల్డ్లో స్టార్టింగ్ 20 to 25 ప్యాకేజ్ ఇస్తారు. మీరు మంచిగా గ్రో అయ్యి మంచిగా వర్క్ ప్రూవ్ చేసుకొని త్వరగా పొజిషన్స్ వస్తే 1 lakh దాకా ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి పెరిగిపోయినంత త్వరగా అయితే మనకి పెరగదు. ఇంకా నన్ను మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవే, సర్టిఫికేషన్ గురించి, ఇంకా ఈ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అనేది. మీకు నేను ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా మిస్ అయ్యేయో అడుగుతాను కృష్ణని. కృష్ణ ఏమన్నా మిస్ అయ్యాయా అంటే పనికొచ్చేవి చెప్పకుండా ఉన్నానేమన్నా? నార్మల్గా సర్టిఫికేషన్ గురించి చెప్పా, ఇంకా ఫ్రెషర్స్ శాలరీ ఎంత ఉండిద్దో చెప్పా, ఉన్న వాటిల్లో కొంచెం ఇదే బెటర్ అని చెప్పా.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హెచ్సిసి ఉండిద్ది, ఇన్ పేషెంట్ ఉండిద్ది, ఈఎన్ఎం ఉండిద్ది. ఇన్ పేషెంట్ ఈఎన్ఎంకి కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే కనుక వర్క్ కూడా ఎక్కువ ఉండిద్ది, కొంచెం టఫ్గా ఉండిద్ది అంటారు. ఎందుకంటే పేషెంట్లు అవుట్ పేషెంట్ అంటే ఏంటి, అలా వచ్చి అలా చూపించేసుకొని వెళ్ళిపోతాం, పెద్ద జబ్బులు ఉన్నట్టు కాదు కదా. ఇన్ పేషెంట్ అంటే స్టే చేస్తున్నారు, అంటే మనిషి పరిస్థితి కొంచెం బాగాలేదని, అప్పుడు వాళ్ళు క్రిటికల్గా ఉన్నారంటే చాటు కూడా కొంచెం క్రిటికల్గా ఉండేది కదా. కొంచెం బుర్ర ఎక్కువ పెట్టి ఆలోచించాలి. అంత బుర్ర లేదు కదా అని చెప్పి నేను హెచ్సిసి కోడింగ్లో మిగిలిపోయాను. బట్ మీకు నిజంగా కెరియర్లో గ్రో అవ్వాలి, మాకు ప్యాకేజెస్ ఎక్కువ కావాలి, ఫైనాన్షియల్గా మేము మంచిగా త్వరగా అవ్వాలి అంటే కొంచెం కష్టపడి ఇన్ పేషెంట్ ఈఎన్ఎంకి వెళ్ళిపోండి, ఇంకా చాలా బాగా కెరియర్ ఉండిద్ది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇదే. ఇప్పుడే నేను చదువుతుంటే, అంటే ఇప్పుడే నేను వీడియో తీస్తానంటే ఒకళ్ళు కమెంట్ పెట్టారు నాకు, చూపిస్తాను ఉండండి. ఇంకోటి, హలో సిస్, మీ జాబ్ డీటెయిల్స్ అండ్ మీ కంపెనీలో ఏమన్నా వేకెన్సీస్ ఉంటే చెప్పండి సిస్, ఎందుకంటే మీ వల్ల ఒకరికి జాబ్ వచ్చి లైఫ్ సెట్ అవుతుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ వల్ల అని పెట్టారు. సో నేను మా కంపెనీలో కనుక ఎప్పుడన్నా వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను. మాది కొంచెం చిన్న కంపెనీ, ప్రెసెంట్ నేను చేస్తుంది అయితే వాళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకోరు. బట్ ఏవైనా ఎంఎన్సీ కంపెనీలో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, షూర్గా నేను షేర్ చేస్తాను. ఏదో ఒక షార్ట్ పెట్టి ఆ దగ్గర సరౌండింగ్స్లో, హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై అయితే చెన్నై ఎక్కడన్నా వేకెన్సీస్ ఉంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఎందుకంటే అది ఒక మంచి విషయం కాబట్టి షూర్గా చేస్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్. మీకు కూడా ఒక కారపూస ఇస్తాను, తినండి. ఇంకొన్ని నా సబ్స్క్రైబర్స్ అందరూ కసక్ కొరికేయండి. పండగ కదా, అందరు కారపూస చేసుకున్నారా? సంక్రాంతి అంటేనే కారపూస అరిసెలు కదా, నాకు తెలిసి ఉండుంటాయి. హాస్టల్లో ఎవరెవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఈ 2 కారపూసలు. నవ్వుతున్నాడు మా ఆయన. ఓకే, బాయ్ బాయ్. ఇంకా ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్ ఉంటే కనుక ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. అండ్ మా ఆఫీస్లో వేకెన్సీస్ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు చెప్తాను. బాయ్, టేక్ కేర్.